చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి హనుమాన్ దీక్ష పరులందరూ కూడా కాలినడకన ఆ గుట్టపై కొలువున్న ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. కొంతమంది హనుమాన్ దీక్ష పరులు మనతో పాటు ఉన్నారు. తీర్థయాత్రల ఛానల్ ద్వారా ఆ హనుమాన్ భక్తుల మాటల్లో ఆ స్వామివారి మాల గురించి విశేషత గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్ గురుగారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది సుల్తానాబాద్ మండల్. సుల్తానాబాద్ అంటే అక్కడి నుంచి మీరు కాలినడకన వస్తున్నారా లేకపోతే వచ్చి గిరి ప్రదక్షిణ చేసి? ఈ రోజు పౌర్ణమి చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఎన్నోసారి మీరు ఈ హనుమాన్ దీక్ష తీసుకోవడం? నేను 11 సార్ 12 సార్ అంటే చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి. అంటే ఎలా అనిపిస్తుంది అంటే హనుమాన్ దీక్షలో అంటే మీరు 12 సంవత్సరాల నుంచి తీసుకుంటూ ఉన్నారు. అంటే మిగతా రోజులకును హనుమాన్ దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటివి ఉంటాయి అంటే మీకు నియమాలు, మీ ఆరోగ్య విషయంలో కానివ్వండి, మీ జీవితంలో ఎలాంటి జరుగుతూ ఉంటాయి? మన బాధ్యత అంతా భగవంతుడు చూసుకుంటాడు, ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. చాలా మంచి ఆరోగ్యం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా బాగుంటుంది, భక్తి కానీ అన్ని బాగుంటుంది. అంటే ఈ రోజు విరమణ చేస్తున్నారా మీరు? రేపు అంటే ఇవాళ జయంతి, రేపు చేస్తారు. ఇప్పటికి మీరు దీక్ష తీసుకోండి. మాది ఇప్పుడు 20 రోజులు అవుతుంది, రేపు అయితే 21 రోజు అవుతుంది. 21 రోజుకు ఇక్కడ ఎప్పుడు కొండగట్టుగా వచ్చి చేస్తూ ఉంటారా? ఇప్పటికీ కొండగట్టుకేస్తాం, ప్రతిసారి కొండగట్టుకేస్తాం. అంటే హనుమాన్ దీక్షలో నియమాలు ఎలా ఉంటాయి అంటే మీకు? రోజు పొద్దున 4 గంటలకి లేచి స్నానం చేసి పూజ చేసుకొని తర్వాత మధ్యాహ్నం ఒక పూటే భోజనం భిక్ష చేయడం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమైన తర్వాత పూజ చేసుకుంటాం స్నానం చేసి. స్వామి మీ పేరు? వేణు. ఎన్నోసారి దీక్ష తీసుకోవడం? 5వ సారి. అంటే ఎలా ఉన్నాయి అంటే 5వసారి దీక్ష తీసుకున్నావు కదా? చాలా బ్రహ్మాండంగా. అంటే కొండగట్టుకు రావడం ఎన్నోసారి? కొండగట్టుకు రావడం చాలా సార్లు వచ్చాను కానీ ఇది 5వసారి మాల వేసుకుని వీరమాల కోసం వచ్చాను కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇవరకు ఆంజనేయ స్వామి దర్శించుకున్నావు చాలా సార్లు? అంటే నడుచుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఇది? గిరి ప్రదక్షిణ. అంటే ఎన్నోసారి ఇది గిరి ప్రదక్షిణ చేయడం ఎవరికి చేసినా? ఇదే ఫస్ట్ టైం సార్. ఇదే ఫస్ట్ టైం. ఏమనిపిస్తుంది అంటే ఎత్తైన కొండ మీద ఉన్నది కదా, ప్రదక్షిణ చేస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా దేవుని తలుచుకుంటూ చేస్తుంటే ఏమి ఏర్పడదు. ఏ ఊరు నుండి వస్తున్నారు? సుల్తానాబాద్. మీరు 5వసారి దీక్ష తీసుకోవడం కల్లా మరి అంటే ఇన్నిసార్లు దీక్ష తీసుకుంటున్నారు కదా, దీక్ష సమయంలో మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచిగా ఉంటుంది సార్. ఏమని మొక్కుంటారు ఎక్కువ ఆంజనేయ స్వామి? స్వామి మాకు కొంచెం బలాన్ని ఇవ్వండి, మేము మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని మొక్కుంటాం. శ్రీరామ్ కన్నాపూర్ నుంచి జైతల్ నుంచి ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంటుంది. నిన్న పాదయాత్ర 9:30కి అక్కడ నుంచి స్టార్ట్ అయినాం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి 2:30 ఆ లోపల వచ్చేసినాం. వచ్చిన తర్వాత కూడా మనకు దర్శనం కూడా తొందరనే అయిపోయింది. వితిన్ 10 minutes లోపల దర్శనం అయిపోయింది. దీక్షలు ఉంటే విరామం తీసుకున్నాం. 11 days స్వామి. ప్రతిసారి అంటే ఇది సెకండ్ టైం నాది. ఏ క్లాస్ చదువుతున్నాను? ఇప్పుడు నాది అయిపోయింది, గ్రాడ్యుయేట్ డిగ్రీ అయిపోయింది. ఎందుకు మరి అంటే మీది యుక్త వయసే కదా, అంటే ఈ హనుమాన్ దీక్ష తీసుకోవాలని చెప్పి నీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా మనకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేర్చడానికి కూడా మనకు ఒక మెయిన్ పిల్లర్ టైప్ కావాలి. ఆ పిల్లరే మన ఆంజనేయ స్వామి. అంటే దీక్ష సమయానికి మిగతా రోజులకు అంటే ఎలా తేడా, అంటే నీకు ఎలా వేరియేషన్ ఎలా అనిపించింది? బాగా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్ అయినా చేసుకునే అలవాట్లు అయినా నార్మల్ లేసే టైమింగ్స్ అయినా అన్ని డిఫరెన్స్ ఉంటాయి దానికి దీనికి. అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చూసావు ఇక్కడ 2 ముఖాలు కలిగి ఉంటాడు, ఒకవైపు నరసింహస్వామి ఇంకోవైపు హనుమాన్. అంటే ఎన్నోసారి మీరు హనుమంతుని దర్శించుకోవడం ఇలా? బాగానే అంటే చిన్నప్పటి నుంచి దర్శించుకున్నాడు. ఎందుకు ఆయన మీద అంత భక్తి? అంటే కొండగట్టు అంటే ఎందుకు అంత భక్తి ఆయన మీద? ఎందుకంటే ఇక మనం పుట్టింది హిందూ అనే, అందుకే ఆయన మీద అంత ఎక్కువ ప్రేమ. ఇది ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు దీక్ష విరమణ గావించి కూడా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. చాలా మంది భక్తులు ఇవర అంటే ఈ రోజు చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని చాలా మంది కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఓకే, అంటే ఈ రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నారా? నేను 12వ గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ 12వ సారి. ఓకే, ఎందుకు అంటే ఈ గిరి ప్రదక్షిణ అంటే ఎందుకు చేస్తాం మనం?
ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని ప్లస్ యాక్ ప్రెషర్ అవుతుంది కాబట్టి ఒక రౌండ్ వేసేసరికి మంచిగా బాడీ అంతా అలక అయిపోతుంది. అంటే ఆరోగ్యపరంగా అంటే దేవుని మీద నమ్మకం కూడా ఉంటుంది కదా. దేవుని మీద నమ్మకంతోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పైన నమ్మకం పెట్టుకొని మనం కూడా మనంతో పాటు మన ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరుగుతుంది. మీరు ఎన్నోసారి గిరి ఇది ప్రదక్షిణ ఫస్ట్ టైం అండి. మొదటిసారి ఏమనిపిస్తుంది అంటే మొదటిసారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కదా. దేవుని పైన నమ్మకం ఉంది, ప్లస్ దేవుడు అంటే బాగా ఇష్టం కాబట్టి మంచి యాక్టివిటీ అనిపిస్తుంది. అవునా? ఎక్కడ ఏ ఊరు నుంచి వస్తుంది? ఇక్కడే రామన్నపేట, రామన్నపేట. మల్యాల మండల్ రామన్నపేట. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ? 7 కిలోమీటర్ వస్తుంది. 7 కిలోమీటర్లు. అవునండి. అంటే మీరు దీక్ష తీసుకోకుండా అంటే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఓకే స్వామి, మీ పేరు? నా పేరు లక్ష్మణ స్వామి, ఎక్కడి నుంచి? ఏ ఊరు నుండి? దరూరు నుండి. దరూరు. అంటే ఇది ఎన్నోసారి మీరు దీక్ష తీసుకోవడం? 12వసారి కానీ ఒకసారి మధ్యలో మిస్ అయింది. అంటే 11 సారి, ఇది 12వసారి. అంటే ఎలా అనిపిస్తుంది అంటే దీక్ష సమయానికి మిగతా సమయానికి అంటే ఎలాంటి జీవితంలో ఎలాంటి మార్పులు? అంటే చచ్చిపోతే ఆనందం తృప్తి అని అనిపిస్తుంది. ముసలి వాళ్ళు కూడా వస్తుండ్రు, పసి పిల్ల తల్లులు కూడా వస్తుండ్రు. ఎందుకు వస్తున్నారు అంటే మాకు మంచిగా అనిపిస్తుంది, వస్తున్నామని అన్నారు. ఎందుకు కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎందుకు నమ్ముకోవాలి? అదేమో ప్రేమ, ఆటోమేటిక్ మంచిగా అనిపిస్తుంది అంతే. ఆనందం కలిగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నాం. అంటే మనకి ఏ సమయంలోనైనా రోజుకు ఒక్కసారన్నా ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం, తెలిసి తెలియక ఏదో సమయంలో. ఆంజనేయ స్వామి మేము పోతున్న కార్యం విజయాన్ని చేకూర్చు, మా వెనుక ఉండి ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చు, మాకు మంచి బలాన్ని ఇవ్వు, మా పిల్లలకు విద్యా బుద్ధి ప్రసాదించాలని ఏదో సమయంలో తలుచుకుంటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు, ఎన్నోసారి మీరు గిరి ప్రదక్షిణ? 12వసారి స్వామి. గిరి ప్రదక్షిణ కూడా 12వసారి. అవును. ఎందుకు అంటే ఏమనిపిస్తుంది గిరి ప్రదక్షిణలో పాల్గొనడం? ఆనందం అనిపిస్తుంది. అందరిని చూస్తే గానీ ముసలి వాళ్ళు కట్టెపట్టుకుని వస్తున్నారు, మధ్యలోకైనాక కట్టెపడేస్తున్నారు, మంచిగా ఉంది అని. అదే నమ్మకం కొద్దీ ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఒకరిని చూసి ఒకరు పెరుగుతున్నారు, సాములు పెరుగుతారు. ప్రతి అంటే ఇవాళ చైత్ర పౌర్ణమి, చిన్న హనుమ జయంతిని రెండు కలిసి రావడం ఆనందం, మంచి సంతోషం. ఓకే స్వామి, జై శ్రీరామ్, జై హనుమ. అమ్మ నువ్వు ఏం పేరు? నీ పేరు? తమ్మని బిడ్డ శ్రీహర్షి. శ్రీహర్షి. నువ్వు గిరి ప్రదక్షిణ ఎవరికి చేసినావు? ఇప్పుడు ఫస్ట్ సార్, మొదటిసారి. అంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నావు కదా, అంటే ఆంజనేయ స్వామిని ఏమని కోరుకున్నావు? మంచిగా చదువుకోవాలి, పాస్ కావాలని కోరుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్నావు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇక్కడ వివిధ ప్రాంతాల నుండి మనం భక్తులను చూస్తున్నాం. వీరంతా కాలినడకన వివిధ అంటే దూరం నుండి కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి కాలినడకన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఈ గిరి ప్రదక్షిణ ద్వారా చేరుకుంటూ ఉన్నారు. తీర్థయాత్రల ఛానల్ ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. కాళ్లకు అంటే ఆ సాక్సులు ధరించి కూడా వాళ్ళు ఎంతో దూరం నుండి ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్తే. ఏం పేరు? మీ పేరు? పవన్. ఓకే, పవన్ స్వామి. కొంచెం అయితే ఎక్కడ, ఏ ఊరు నుండి వస్తున్నారు? సనుగుల. సనుగుల ఏ జిల్లా అది? రాయన్న సిరిసిల్ల, వేములాల నుంచి 30 కిలోమీటర్స్. ఓ, అక్కడ నుండి పాదయాత్రగా ఎన్ని రోజులైంది మీరు బయలుదేరి? మేము నిన్న ఆఫ్టర్నూన్ బయలుదేరాం. నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరి. ఎందుకు అంత భక్తి ఆంజనేయ స్వామి మీద? ఇక అది అట్లా ప్రతిసారి మాల వేసుకొని మాల విరమణకు పాదయాత్రనే వస్తాం. ఎన్నోసారి ఇప్పుడు మీరు? ఇది నా 7వసారి. 7 సార్లు మీరు ఇదే రకంగా లేదు, 7 సార్లు కాదు, పాదయాత్ర 3వసారి. 5 సార్లు బైక్ మీద వచ్చిన. 4 సార్లు ఈ పాదయాత్ర ద్వారా వచ్చి స్వామిని దర్శించుకోవాలని చెప్పి ఎందుకు అనిపించింది? కోరుకున్న కోరికలు నెరవేరాయి. కోరిక అంటే ఎలాంటి కోరికలు కోరుకున్నావు? అంటే ఏం నెరవేరినాయి? ఒక్కసారి మా తీర్థయాత్ర ఛానల్ ప్రేక్షకులకు. ఒక ఇల్లు కట్టాలనుకున్నా, నేను కట్టిన. గృహాన్ని ఇవ్వమని చెప్పి స్వామిని వేడుకున్నావు, నెరవేరింది. అందుకే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. ఏం ఇబ్బంది కాదా అంటే నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు? అట్లా ఏం అనిపించలే ఎప్పుడు. నాతో కాదు అని ఎన్నాడు అనుకోలే. ఓకే స్వామి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది భక్తుల మాటల్లో వ్యయ ప్రయాసాలు అలాంటివి ఏమీ లేకుండా ఆ ఆంజనేయ స్వామి ఆయన మీద భక్తితో ఎంత దూరం నుండి అయినా నడుచుకుంటూ వచ్చి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటామని చెప్పి కూడా ఆ హనుమాన్ భక్తులు కూడా మనకు చెబుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది భక్తులు కూడా ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. అమ్మ ఏం పేరు? మీ పేరు? కరుణశ్రీ. కరుణశ్రీ. ఏ ఊరు నుండి వస్తున్నారు? నందగిరి. నందగిరి.
అంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అవును, గ్రేట్ ప్రదక్షిణ ఎన్నోసారి గిరి ప్రదక్షిణ చేయడం? ఇది ఫస్ట్ టైం నేను. అంటే ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది పాల్గొనాలని చెప్పి అనుకొని వచ్చారా? చాలా రోజులు అనుకుంటున్నా, కానీ ఈ రోజు వీలైంది నాకు. వీలైంది. అంటే ఇవాళ చైత్ర పౌర్ణమి ఒకటి, హనుమత్ జయంతి రెండు పురస్కరించుకొని అంటే ఏ కోరిక కోరుకుంటూ ఆంజనేయ స్వామి దగ్గరికి ఏరుకుంటున్నారు? అందరు బాగుండాలి, మా పిల్లలు, మా సారు, మేము బాగుండాలని అనుకుంటూ అంటే నడుచుకుంటూ వస్తున్నారు కదా, మరి ఇబ్బంది ఏమో లేదా? ఏమో అవుతుంది, కానీ దేవుని కోరిక నెరవేరాలని నడుస్తున్నాం. దేవుని పైన భారం వేసి ఆయన నమ్ముకుంటూ వెళ్తా ఉన్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? నా పేరు రమ్య. మేము నందగిరి నుండి వచ్చినాం. ఇది నాది 4వ గిరి ప్రదక్షిణ. 4 సార్లు గిరి ప్రదక్షిణ చేశారు. ఎందుకు అంటే 4 సార్లు గిరి ప్రదక్షిణ అంటే ఒక్కసారి చేస్తే కోరికలు నెరవేరుస్తాడు కదా, అలాంటిది మీరు 4 సార్లు చేస్తా ఉన్నారు. ఎలా ఆ స్వామి మీద నమ్మకం? అంటే మాకు ఫస్ట్ నుండి నమ్మకమే. జై శ్రీరామ్. అంటే ఫస్ట్ సారి అయితే మాకు మంచి అనిపించింది, అందుకే ఇట్లనే ప్రతి పౌర్ణమికి ప్రతి గిరి ప్రదక్షిణకి పాల్గొనాలని నేను అనుకుంటా ఉన్నారు. అంటే మరి ఆ స్వామిని తలుచుకుంటూ ఆ కొండపైకి వెళ్ళి దర్శించుకుంటారు. ఎలాంటి ఇబ్బంది ఉండదా? ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకరే కాక బాబును కూడా తీసుకొచ్చినట్టున్నారు. పాప ఆయన కూడా నీతో పాటు గిరి ప్రదక్షిణ ఆమె కూడా చేస్తా ఉన్నది. అవును. అంటే ఎలాంటి కోరిక కోరుకున్నారు? ఆ ఆంజనేయ స్వామి ఎలాంటి నెరవేర్చాడు? మా కుటుంబం బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జై హనుమాన్. ఎంతో మంది భక్తులు ఆంజనేయ స్వామి మీద అపారమైన భక్తితో ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోరికలన్నీ నెరవేర్చడానికే ఇక్కడ కొలువై ఉన్నాడు. అతులిత బలదాముడు ఆ ఆంజనేయ సుతుడని కూడా భక్తుల మాటలో తెలుసుకుంటూ ఉన్నాం. ఒకసారి కాదు, 4 సార్లు 12 సార్లు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ 7-8 కిలోమీటర్లు ఆ గిరి ప్రదక్షిణ చేస్తూ అక్కడ ఆ కొండపైన వెలిసి ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా మంది భక్తులు కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ పవనసుతుడికి జరిగే పూజా కైంకర్యాలను చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని చిన్న హనుమత్ జయంతిని పురస్కరించుకొని కూడా పెద్ద సంఖ్యలో లక్షలాదిగా భక్తులు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి ఈ కొండగట్టుకు తరలి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిద్దాం. జై శ్రీరామ్.